హలో అండి, వెల్కమ్ టు ద ఛానల్ తేజస్వి బాండ్రా. ఈరోజు మీ అందరి కోసం కేపీహెచ్పిలో ఆ రోజు స్ట్రీట్ షాపింగ్లో ఏమేమి తీసుకున్నానో అదంతా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమేమి తీసుకున్నానో మీరు కూడా చూసేయండి. లెట్స్ గో. ఫస్ట్ ఈ డ్రెస్ అండి. ఈ డ్రెస్ ప్యూర్ కాటన్ అనమాట. స్ట్రీట్ షాపింగ్లో ఒక షాప్ ఉండే, అక్కడ ప్యూర్ కాటన్ శారీస్ అట్లా ఉన్నాయన్నమాట. అందులో అక్కడ తీసుకున్నాను అనమాట. 600 పడింది. దీంతో పాటు దానికి ప్లాజో కూడా వచ్చింది అనమాట. ఇది నాకు 600 పడింది. ఇంకా అక్కడ ఏంటంటే ఆర్గాన్జా మెటీరియల్ ఇప్పుడు చాలా ట్రెండ్ ఉంది కదా. ఆర్గాన్జా తోటి డ్రెస్సెస్ స్టిచ్ చేసి అమ్ముతున్నారు అనమాట. అయితే ఒకసారి ట్రై చేద్దాం ఎట్లుంటుందా అని చెప్పి తీసుకుని ఉండే. ఆరెంజ్ కలర్లో తీసుకున్న, మంచి కలర్ కాంబినేషన్. అసలు ఇది బాగుంది. ఇది నాకు 450 అట్లా పడింది. అక్కడ చాలా డ్రెస్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొన్ని క్వాలిటీ అంత మంచిగా ఉండదు, కొన్ని క్వాలిటీస్ మంచిగా ఉంటుంది అనమాట. కాకపోతే ఏంటంటే మనం మరీ స్ట్రీట్లో కాకుండా కొంచెం షాప్స్లో పెడతారు కదా, అలాంటి షాప్స్లో కొంచెం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఈ డ్రెస్ చూడండి. ఈ డ్రెస్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. బాగుంది. ఇక్కడ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. బాగుంది. ఈ డ్రెస్ నాకు ఐ థింక్ సో 400కి అట్లా పడింది. 450 అట్లా చెప్పారు అనమాట. 400కి అలా తీసుకున్నాను. అంటే చాలా డ్రెస్సెస్ చాలా ఉన్నాయన్నమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే మామూలుగా ఏ డ్రెస్సెస్ అయినా మనము ఫస్ట్ క్వాలిటీ అట్లా చూస్తాం కదా. అయితే క్వాలిటీ చూస్తే మాత్రం ఇంకా స్ట్రీట్ షాపింగ్లో అంత మంచిగా అనిపించలేదు అనమాట. సరేలే ఇంకా షాప్స్లో ట్రై చేద్దాం, చూద్దాం, నచ్చితే తీసుకుందాం, లేదా లేదని చేసి చూసినాను అనమాట. ఒక 2-3 అయితే నచ్చినాయి. సో అవి తీసుకున్నాను. ఇది లేస్ తీసుకున్నాను అనమాట. బాగుంది కదా, గోల్డెన్ కలర్ లేస్ చాలా బాగుంది. ఈ లేస్ నాకు 400కి అట్లా పడింది అనమాట. వాళ్ళు 600 అట్లా చెప్పారు. 400కి నేను తీసుకున్న లేస్. ప్లెయిన్ శారీస్ పైకి, అలాంటి శారీస్ పైకి ఇలాంటి లేస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఇది ఒక చైన్ తీసుకున్నాను అనమాట. ఆక్సిడైజ్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను. చాలా బాగుంది. ఇంకా క్వాలిటీ కూడా బాగుంది. యాక్చువల్గా క్వాలిటీ బాగుంటుందా లేదా అని చెప్పి కొంచెం ఆలోచించిన, కానీ క్వాలిటీ బాగుందండి. అట్లా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది వాళ్ళు 200 చెప్పారు, నేను 150కి అట్లా తీసుకున్నాను. ఇక్కడ చాలా బార్గెనింగ్ చేసే స్కిల్స్ ఉంటే మంచిగా తీసుకోవచ్చు అనమాట. ఇంకా దాంతోపాటు ఈ క్లిప్స్ తీసుకున్నామంట. ఆల్రెడీ కొన్ని యూజ్ చేసిన. సో ఈ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చాలా యూనిక్గా అనిపించినాయి, అందుకే తీసుకున్నాను. 3 కలర్స్ వచ్చినాయి అన్నమాట. ఒకటి పింక్, వైట్, ఇంకోటి సంథింగ్ కొంచెం డార్క్ పింక్ వచ్చింది. ఈ క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ క్లిప్స్ నాకు 90 రూపీస్ అట్లా పడింది. చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా ఇది అంటే ఒక క్లిప్ 30 రూపీస్ లాగా అనుకోండి. బాగుంది. ఈ నెక్ పీస్ చూసినారా, బాగుంది కదా. యూనిక్ ఉంది, చాలా యూనిక్ ఉంది. ఆక్సిడైజ్ జ్యువెలరీ మామూలుగా కాటన్ శారీస్ పైకి, అలాంటి కొన్ని డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటుంది అనమాట. ఇలాంటి నెక్ పీస్ ఇట్లా పెట్టుకోవచ్చు. దీంతో పాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా. సో నాకు ఇది నాకు ఎంతకు వచ్చింది అని అంటే 1000 రూపీస్కి అట్లా వచ్చింది. ఇది యాక్చువల్గా స్ట్రీట్ షాపింగ్లో కాకుండా పక్కన 1 గ్రామ్ గోల్డ్ షాప్లో వెళ్ళాం అనమాట. అయితే అప్పుడు అక్కడ నాకు నచ్చింది. సో అట్లా అని చెప్పి తీసుకున్నాను ఒకటి. చాలా ఇయర్ రింగ్స్ స్పెషల్ ఏంటంటే ఇయర్ రింగ్స్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ మాత్రం ఎక్స్ట్రీమ్ ఉంది అసలు. చాలా అంటే చాలా. యాక్చువల్లీ చెప్పాలంటే ఇయర్ రింగ్స్ కోసమే వెళ్ళాలి, ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా కేపీహెచ్పి స్ట్రీట్ షాపింగ్ వెళ్ళాల్సిందే. చాలా కలెక్షన్ ఉంది అక్కడ. యాక్చువల్లీ డ్రెస్సెస్ కానీ ఎక్కువ ఇయర్ రింగ్సే ఉన్నాయి. ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, నెక్ పీసెస్ ఇవి చాలా బాగున్నాయి అనమాట. ఇది ఒక పీస్ తీసుకున్నా, ఒక ఇయర్ రింగ్స్ తీసుకున్నా అనమాట. ఇది వాళ్ళు 100 రూపీస్ చెప్పారన్నమాట. 80 రూపీస్కి అట్లా తీసుకున్నా. బాగున్నాయి, చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా 1 గ్రామ్ గోల్డ్ షాప్లోనే తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇది తక్కువకి వచ్చిందని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ ప్రైస్ ఎంతని చెప్పారు, 1800 అట్లా చెప్పారన్నమాట. 1200కి ఇవ్వండి అనేసి అంటే సరే అని చెప్పి 1200కి ఇచ్చారు. కానీ చాలా బాగుంది. దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. దాంతోపాటు చిన్న ఇయర్ రింగ్స్. చాలా మందికి ఇయర్ రింగ్స్ ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. నెక్ పీస్ అలాంటి వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ జుమ్కాస్ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి, చాలా పెద్దగా. ట్రెడిషనల్కి మాత్రం చాలా బాగుంటుంది. అట్లా అని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇవి నాకు ఎంత పడింది అంటే కొంచెం ఇవి కాస్ట్ ఎక్కువనే పడింది. ఎంత చెప్పి 1800 అట్లా చెప్పారు అనమాట. నేను 1600కి అట్లా ఇచ్చారు. కానీ బాగుంది, నాకు నచ్చింది అనమాట. అందుకే తీసుకున్నాను. మీకు ఇది నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి నెక్స్ట్ పీస్ అండి. ఇది ఎల్లో కలర్లో వచ్చింది. చిమ్కాస్ బాగున్నాయి చాలా. అంటే యాక్చువల్గా ఏ శారీ కట్టుకున్నా అలాంటి శారీస్ మీకు ఇది మంచిగా పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంది. ఇంకా దాంట్లోనే సేమ్ అదే కలర్లో పింక్ కలర్ తీసుకున్న, బేబీ పింక్ కలర్ శారీ ఉందనమాట. సో అలా అందుకోసమే ఈ కలర్ తీసుకున్నాను అనమాట. సో ఈ జిమ్కేస్ ఎంతకు వచ్చినాయి నాకంటే
నాకు తెలిసి ఈ జిమ్కాస్ 100 రూపీస్కి అట్లా వచ్చినాయి, 150 అట్లా చెప్పారు, 100 రూపీస్కి వచ్చినాయి. చాలా మటుకైతే ఇయర్ రింగ్స్ అలాంటివి తీసుకున్నాను అనమాట డ్రెస్సెస్ కంటే. ఇది సింపుల్గా చాలా బాగుంది కదా, ఇది నాకు 120 అట్లా వచ్చింది. సో ఇవి నెక్స్ట్, ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ చూడగానే నచ్చింది, వెంటనే తీసుకున్నాను అనమాట. ఇది తక్కువ పడిందండి, 50 రూపీస్కి అట్లా వచ్చింది. ఇవి కూడా ఇయర్ రింగ్సే, ఇది నాకు 80 రూపీస్ అట్లా పడింది, బాగుంది. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి, బాగున్నాయి కదా. ఇది మొత్తం చెవుకి మొత్తం కవర్ అవుతుంది, ఇట్లా మొత్తం చెవుకి కవర్ అయ్యేలాగా ఉంటుంది అనమాట. ఇది చెప్పాలంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను అనమాట. ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉన్నది, కానీ అది కొంచెం ఇక్కడ ఇరిగిపోయింది అనమాట. అందుకే ఇంకో ఇలాంటిది ఎప్పుడైనా దొరికితే బాగుండని అనుకున్నాను. సో ఇది దొరికింది, చాలా బాగుంది. ఇది నాకు 1000 రూపీస్కి అట్లా వచ్చింది అనమాట. ఇది చిన్న క్లిప్ అనమాట, మా పాప కోసం తీసుకున్నా. ఇది పైన ఇట్లా పెట్టి హెయిర్కి ఇట్లా పెట్టి పెడతారనమాట. క్యూట్ ఉంది అసలు, చాలా బాగుంది, అందుకే ఇది కూడా తీసుకున్నాను. అండ్ అట్లనే అక్కడ చిన్న 3 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను అనమాట. ఒక్కొక్కటి 20 రూపీస్ అట్లా పడింది. ఒకప్పుడు ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ 5 రూపీస్ 10 రూపీస్కి వచ్చాయి, కానీ ఇప్పుడు 20 రూపీస్ అయిందన్నమాట. యాక్చువల్గా స్ట్రీట్ షాపింగ్లో అంత అంటే ముందు ఎట్లా ఉంటుండే అంటే ఒక 20 రూపీస్ 30 రూపీస్కి అట్లా ఏదైనా, అంటే ఇప్పుడుతో కంపేర్ చేస్తే ఒక 20-30 రూపీస్ తక్కువనే ఉండేది. కానీ అట్లా ఏం లేదు ఇప్పుడు. మామూలుగా బయట షాప్స్లో ఇట్లా ఉన్నాయి, స్ట్రీట్ షాపింగ్లో కూడా అట్లా ఉన్నాయి, కాకపోతే కొంచెం తక్కువ ఉన్నాయి అంతే. అంతకని ఎక్కువ ఏం తక్కువ ఉండవండి. స్ట్రీట్ షాపింగ్లో కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి ఇప్పుడు. కొన్ని ప్లేసెస్లో కొన్ని షాప్స్లలో కొంచెం తక్కువే ఉంటుంది, కానీ అట్లా అని చెప్పి మొత్తం స్ట్రీట్ షాపింగ్లో మొత్తం తక్కువ రేట్ ఉన్న అసలు ఛాన్సే లేదు. ఇవి ఇంకా 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను, చాలా బాగుంది కదా. ఇట్లా హ్యాండ్స్ కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. ఇట్ హ్యాస్ ఇది నాకు ఇది కొంచెం 30 రూపీస్ పడింది ఒక రబ్బర్ బ్యాండ్. ఇది మీలో ఎంతమందికి గుర్తుంది, చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా అన్ని కలర్స్ ఒక్కొక్కటి తీసుకొని పెట్టుకునే వాళ్ళం కదా. చాలా డేస్ తర్వాత కనిపించింది, సరే అని పెట్టుకోవాలని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది ఎంత 20 రూపీస్ 30 రూపీస్ అట్లా పడింది, కానీ చాలా బాగుంది. ఇది ఇంకో ఇయర్ రింగ్ అనమాట, గోల్డెన్ కలర్ది. ఇది బాగుంది కదా, డిఫరెంట్గా ఉంది, అందుకే తీసుకున్నా. ఇది నాకు 50 రూపీస్ అట్లా పడింది అనమాట. అసలు ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఇయర్ రింగ్స్ తీసుకోవాలనిపిస్తుంది. ఇయర్ రింగ్స్ నెక్ పీస్ డ్రెస్సెస్ అంటే మాల్స్లో ఎక్కడ ఉంటే అక్కడ తీసుకుంటాం కాబట్టి అంత ఫరక్ పడదు. ఎస్, నెక్స్ట్ దిస్ ఇస్ పోట్లీ బ్యాగ్ అనమాట. బాగుంది కదా, చాలా బాగుంది కదా, చాలా నచ్చిందండి. కలర్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంది అసలు. మీకు ఈ పోట్లీ బ్యాగ్ నచ్చిందా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది నాకు 250 అట్లా పడింది అనమాట. ఇవి కలర్స్ ఇట్లాంటివి తీసుకున్నామంటే యాక్చువల్ ఏంటంటే ఇట్లా మామూలుగా మనం మగ్గం వర్క్ చేయించుకుంటాం కదా బ్లౌజ్కి, అలాంటి టైంలో ఇలాంటివి ఇట్లా కింద మనం ఇచ్చి ఇలా పెట్టండి అని డిజైన్ మనం కూడా చేయించుకోవచ్చు అనమాట. అక్కడ చాలా అవైలబుల్ ఉండేమాట కలర్స్. సరే అని చెప్పి తీసుకున్నా. ఇది ఒక్కొక్కటి 50 రూపీస్ అట్లా పడింది. ఒక్కొక్క ప్యాక్ ఇందులో ఏంటంటే 15 అట్లా ఉన్నట్టున్నాయి. ఇది ఒక్కొక్క ప్యాక్ 50 రూపీస్ పడింది. ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇది ఇంకో నెక్, ఇది ఒక చిన్న ఇయర్ రింగ్స్ అనమాట, సింపుల్గా. ఇది బాగుంది, రోజ్ గోల్డ్లో వచ్చింది అనమాట. ఇది 150 పడింది నాకు. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది, కానీ బాగుంది. ఇయర్ రింగ్ మాత్రం చాలా బాగుంది. ఇదండి నేను KPHPలో షాపింగ్ చేసింది. మీకు ఈ షాపింగ్ బ్లాగ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.